హే ఫెల్లోస్, వెల్కమ్ టు లక్కీ థాట్స్. ఈరోజు అయితే మనం వచ్చేసినాం అనమాట మ్యూజియంకి. సో ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాం అనమాట మనకి అండ్ మన ఫోన్కి. సో రెండింటికి అలో కావాలంటే టికెట్ కావాలి. అండ్ నేను మా ఫ్రెండ్ వచ్చినాం అనమాట. మా ఇద్దరు కలిపి అయితే 200 అయిందనమాట. సో ఈచ్కి 50 రూపీస్ అనమాట మన ఫోన్కి మనకి. సో అట్లా నాకు మా ఫ్రెండ్కి 200 రూపీస్ అయింది. ఇక్కడ చూస్తున్నాం పెద్ద పెద్ద లగేజ్లు కెమెరాలు అంతా హలో ఉండవని రాసిరు. అండ్ బయలుదేరిపోయినాం అనమాట ఇక్కడికి. సో ఇక్కడనే ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వగానే అబ్బా బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే. ఇట్లా స్టార్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కానీ అంత లైటింగ్ లేదు మొత్తం. సో కొంచెం కొంచెం ఉందన్నమాట డార్క్ డార్క్, మనం ఫోన్ ముందే అంత రాదు. సో ఇక చూద్దాం ఈ వీడియో ఎట్లా వస్తుందో. కొంచెం అక్కడక్కడ లైటింగ్ ఉండదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. హైదరాబాద్ నుండి నేను ఏం చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. ఎన్ని రోజులు ఇంత మంచి ప్లేసెస్ నేను చూడలేదు. రిక్రియేటింగ్ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది చూద్దాం. వావ్, ఇవన్నీ పెద్ద పెద్ద రాజులు వాళ్ళు అనమాట. వాళ్ళు ఇక్కడ సారీస్ చూడు. నాకు డౌట్, ఇవన్నీ వాళ్ళకి ఎట్లా దొరుకుంది? ఇవన్నీ హిందూ దేవుళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవి చాలా పురాతనమైనవి, అమేజింగ్, చాలా బాగున్నాయి. వాళ్ళ ఫ్యాన్స్. యాక్చువల్లీ నేను మార్నింగ్ అసలు ఏం తినలే అనమాట. సో అందుకని ఇప్పుడు కొద్దిసేపు తిరగంగానే అప్పుడే అలసిపోయినాం. సో ఇప్పుడు తిని మొత్తం తిరిగేస్తే అయిపోతుంది ఈవినింగ్ వరకు. ఇప్పుడు టైం 1 అవుతుంది అనమాట. నేను చాలా లేట్ వచ్చిన, 1:23. సో ఇప్పుడు తినేసి స్పీడ్ అన్నీ చూడాలి. చాలా ఉంది యాక్చువల్లీ హిస్టరీ ఒక్కొక్కటి చూస్తుంటే. అండ్ మాకు నేను 10th క్లాస్ చదువుతున్న సోషల్ బిక్ అవన్నీ నాకు ఒకసారి రిమైన్ అవుతుందన్నమాట. నాకు నా ఫేవరెట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ సోషల్. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మ్యాథ్స్ తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల కష్టాల బాళ్ళు కూడా అయినా నేను. సో మేమైతే ఇప్పుడు తినేసి, ఎందుకంటే వాళ్ళు కొంతమంది వస్తున్నారు కదా, నేను సరిగ్గా బ్లాగ్ తీయలేకపోతున్నా. మీకు ఏంటనే నేను ర్యాండమ్గా తీస్తుంటా, అప్పుడు చూడండి. ఇవి చైర్స్, ఇది జాపనీస్ వాళ్ళ వర్క్ అనుకుంటా. వెళ్ళి ఎగ్జిట్, మళ్ళీ అక్కడికి వెళ్ళి కాదు. ఇది ఎట్లా కన్ఫ్యూజింగ్ ఉందంటే ఏదైనా మ్యాప్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఏదైనా మ్యాప్ ఉందో చూడు. సో వీళ్ళంతా మన హిస్టరీలో ఉన్న వాళ్ళే. ఇది చూసిరు కదా, పెద్ద గడియారం అనమాట. ఇది ఎట్లా పనిచేస్తుందో చూడండి. అందులో లోపల ఉన్న వాళ్ళు కొడుతుంటే ఇది టైమర్ తిరుగుతుంది. అమేజింగ్. అని మ్యూజిక్ గుర్తుకొస్తుంది నాకు ఇక్కడికి ఎంటర్ అవ్వగానే. రెబికా, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఎన్ని రోజులైంది కదా నేను చూసి. బాగున్నావు రెబికా? ఇది రెబికా అనమాట. ఈమె 19th సెంచరీలో మొహం గుడ్డతో కప్పేసుకుంది. వీళ్ళందరూ భలే డాన్స్ చేస్తారు. నా హీరో దొరికాడు. ఇక్కడనే ఉన్నావా ఇన్ని రోజులు? సూపర్ అసలు. నీ కాస్ట్యూమ్ బాగుంది. గన్స్, ఇది నాకు ఎందుకో మన రాజమౌళి వాడిన కత్తుల్లా ఉన్నాయి కదా. రాజమౌళి అన్నీ ఇవే యూజ్ చేస్తాడు అనుకుంటా. మ్యూజియంకి వచ్చే ముందు అయితే మీకు కొంచెం బ్రెయిన్ ఉన్న ఫ్రెండ్స్ని తీసుకోండి అండి. ఎందుకంటే నాలాగా వచ్చిన అనుకో ఎళ్ళకెళ్ళి పోతే మళ్ళీ ఎళ్ళకెళ్ళి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. సో నాకు అసలు అంత కన్ఫ్యూజింగ్ ఉంది. సో మా ఫ్రెండ్ ఉంది కాబట్టి అది తీసుకోబోతుంది అనమాట నన్ను. లేదు ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇంకోటని. గైడ్ లేకుండా తిరగడం ఇట్స్ వెరీ టఫ్ టాస్క్.
ఇవన్నీ రాజు వచ్చినప్పుడు రాణి ఇట్లా కాఫీ ఇచ్చేది, కోపం వచ్చినప్పుడు మన ముఖం మీద కొట్టేది. ఇది మిర్రర్, సి మిర్రర్ అండ్ ఇట్లా అప్పుడే క్రియేటివిటీ మామూలుగా లేదుగా. బెగ్గర్ బౌల్ కూడా ఇప్పుడు ఎంత స్టైల్గా ఉందో, నా దగ్గర ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. యుద్ధం చేయమంటే నువ్వు చేసే పనులు ఇవి. ఎప్పుడు అద్దంతోనే ఉన్నాయి, ఇది నేనే చూడండి అప్పట్లా. దిస్ ఇస్ మీ. ఫస్ట్ ఫ్లోర్. మేము ఇంతసేపు తిరిగింది గ్రౌండ్ ఫ్లోర్ అంట. ఇప్పుడు మేము వెళ్తుంది ఫస్ట్ ఫ్లోర్కి. స్టే విత్ us. ఈరోజు అన్నీ కంప్లీట్ చేద్దాం. అప్పట్లో మన ఇప్పుడు ఉంది కదా మన మహాత్మా గాంధీ రోడ్. సో అప్పట్లో మనం జామియా స్ట్రీట్, 19th సెంచరీ. ఏదో షాపింగ్ మాల్కి వచ్చినట్టుంది, ఫర్నిచర్ షాపింగ్ మాల్ కదా, మాల్లో ఉంటాయి కదా. అప్పట్లో కూడా వీళ్ళకి ఇట్లాంటి ఐడియాస్ ఎట్లా వచ్చినాయి, సోఫాలు ఇవన్నీ కదా, ఇప్పుడు యూజ్ చేసినట్టే ఉన్నాయి సేమ్. హైదరాబాద్ అంత ఉంది ఇది. ఇక్కడ చూడండి వీళ్ళకి ఏడ దొరకలేదు. మిర్రర్ రిఫ్లెక్షన్ అండ్ ఇక్కడ మా మమ్మీకి ఈరోజు చూపిస్తాయి కదా. ఇక్కడ ఉంది మా ఫ్రెండ్స్ అనమాట, చిన్న బెగ్గర్స్. అప్పట్లో మా ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఇక్కడ చూడండి పాన్, అప్పట్లో కూడా పాన్ షాప్ ఉండే చూడండి. అందరికి వచ్చి అప్పట్లో కూడా మంచి పని ఏం చేయలేదు. ఇక్కడ కూడా పాన్ షాప్ బట్టనీకే. అండ్ ఇక్కడ బాతింగ్ చూపిస్తున్నారు మమ్మీ, పాలిషర్. ఈయన మాత్రం ఖాళీ పోస్తారు. దిస్ ఇస్ అ లేజీ బాయ్, సన్యాసి. ఇది కూడా మా ఫ్రెండ్ అనుకుంటా అప్పట్లో. ఇది బొమ్మలు ఆడిపిస్తుంది, కొద్ది బొమ్మ. ఇక్కడ రిచ్ అనుకుంటా, దాన్ని కూరగాయలు అమ్ముతుంది. డీటెయిల్గా ఉంది కూరగాయలు కూడా అన్నీ. అప్పట్లో కూడా ఏ బిజినెస్ నడిచేది కదా బాగా, బిజినెస్ ఐడియా నాకు తెలిసి. ఇందులో ఏ బిజినెస్ బాగా నడిచింది అంటే పాన్ బిజినెస్ మంచిది. చూడండి ఎంతమంది ఉంది వీళ్ళు. చూడు పాన్ షాప్లో ఇదో పాన్ అమ్మాయి కూడా ఉంది, అమ్మాయి కూడా. అప్పట్లో ఇన్ని బిజినెస్లలో మంచిగా నడిచింది పాన్ బిజినెస్. ఇది కూడా చాలా బాగుంది. ఇది 20th సెంచరీ రైల్వే స్టేషన్. నాకైతే ఇది చూస్తుంటే నాకు ప్లేన్ క్రాషే గుర్తుకొచ్చింది. ప్లేన్స్ చూసి ఫ్రెండ్స్ ఈ పేర్లు నాకు వల్కనికి రావు. సో మీరు మ్యూజియంకి వచ్చినప్పుడు మీరే చూసుకోండి. ఇవైతే వార్షిప్స్ అనమాట. 20th సెంచరీలో ఓల్డ్ మ్యాన్. ఇప్పుడు అమ్మాయిలు పిక్స్ దిగుతారు కదా, ఆ పోజ్ ఎవరిదంటే మన ఓల్డ్ మ్యాన్ అనమాట. ఇప్పుడు అమ్మాయిలు అందరూ అని దిగుతారు కదా. బిహైండ్ ద ఇన్స్పిరేషన్ ఈజ్ చూడండి. నేను కూడా చూపిస్తాం. మన జాపనీస్ అమ్మాయిలు, జాపనీస్ అమ్మాయిలు అంతా. ఇప్పుడు మనం బయటికి వచ్చేసినాం అనమాట. ఇంకా చాలా ఉంది. యాక్చువల్లీ మొత్తం ఆల్మోస్ట్ మేము తిరిగేసినాం. ఇంకా वो उसको मैन्युस्क्रिप्ट कहा जाता है। तो चूंकि ज़माने कदीम में, जैसा कि आज हम 2025 में हैं, तो आज हम सभी ये जानते हैं कि आज हमारे पास प्रिंट हाउसेस हैं। అమ్మా ఇంత తిరిగినా అయిపోతలేదు అసలు. ఇంకొక లాస్ట్ ఒక ఫ్లోర్ ఉంది, అది వాటర్ బాటిల్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. మంచిగా తాగుకుంటూ తిరుగుతున్నాం. కొంచెం చైర్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ కూర్చోవడానికి. అండ్ మంచి ఫ్లోర్కి వాష్రూమ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఉన్నాయి రూట్ మ్యాప్ కూడా ఉంది. ఇందాక నేను ఈడుంది అనుకున్నా, ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉంది. మంచిగా చూసుకుంటే తిరగవచ్చు మనం. కానీ ఆ మ్యాప్ నాకు అసలు నా బుర్రకే ఎక్కుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ ఉంది కాబట్టి మేము ఇద్దరం కలిసి తిరుగుతున్నాం మంచిగా. సో అంటే ఇవన్నీ చూస్తుంటే అప్పటి కాలం ప్రతి ఒక్కటి వీళ్ళు మ్యూజియంలో పెట్టిరు. వాళ్ళ బట్టలు కానుంచి, కార్పెట్ కానుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు ఏమేమి యూజ్ చేసిరో ఏమి ఒకటైతే ఉందన్నమాట. ఒక ప్రిన్సెస్ రైటింగ్ టేబుల్ ఉంది, ఎంత బాగుంది అది. నేను ఏమో క్యాప్చర్ చేసినో లేదో నాకు తెలియదు వీడియోలో.
ఏమో యాడ్ చేస్తున్నప్పుడు మేబీ నేను యాడ్ చేస్తా. డైనింగ్ టేబుల్ ఉంది, ఎంత బాగుందంటే నాకు అనిపిస్తుంది నేను కూడా అప్పట్లో ప్రిన్సెస్ని ఏమన్నా యువరాణిని అయి ఉంటానంటారా, నాకు అనిపిస్తుంది. నాకు కూడా గత జన్మ గుర్తుకొస్తే బాగుండేది. ఇందులో నావి ఏవేవి వస్తువులు ఉన్నాయని చెప్పేదాన్ని, ఇది నాది, ఇది నాదే, ఇది నాదే అని. అసలు అప్పట్లోనే ఇంత క్రియేటివిటీ ఉందంటే వాళ్ళకి, ఇప్పటి వాళ్ళకి కూడా అంత లేదు. అంత 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 మంచి క్రియేటివిటీ ఉంది అప్పట్లోనైతే. వాళ్ళ డిజైనింగ్ కానీ వాళ్ళది ఇప్పట్లో నేను చూస్తుంటే వాళ్ళు మొత్తం పురాత కాలంవి అప్పట్లో డిజైన్స్ ఇప్పుడు చేస్తున్నారు. ఇవేం న్యూగా నాకు ఏమనిపిస్తుంది, ఇప్పుడు మ్యూజియంలో మనం ఏమైతే చూస్తున్నామో మిర్రర్స్ కానీ అవి కానీ ఇప్పుడు నార్మల్ బయట చూస్తే ఓకే వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. నాకంటే మంచిగా ఇట్లా ఓల్డ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మంచిగా తిరుగుతారు గబగబా. మేము తిరుగుతాం, నేనైతే నాకు అనిపిస్తుంది నేను ఇప్పుడు ముసల్దాన్ని అయిపోయినాను. వాళ్ళు మంచిగా యాక్టివ్గా తిరుగుతారు అనమాట మంచిగా. అండ్ చిన్న చిన్న పిల్లలు వచ్చారు, వాళ్ళు కూడా చూస్తారు. అప్పట్లో ఇవన్నీ చైర్స్ అవన్నీ ఇంత మంచిగా దేంతో రెడీ చేసారు కదా. వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్స్, అల్మారాస్, ఇది రెడీ అయ్యేది అనుకుంటా గర్ల్దే అయి ఉంటుంది. అన్నీ పెట్టుకొని అక్కడ రెడీ అవుతుంది మిర్రర్ పెట్టుకొని. ఇవి కూడా చైర్స్ ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు బయట వచ్చినప్పుడు. ఇక్కడ మిర్రర్ ఉంది, అప్పట్లో మిర్రర్స్. వాళ్ళ హస్బెండ్కి అప్పుడప్పుడే వేడిగా మంచిగా వండి పెడుతుంది కదా, తింటుండు. కష్టం చేసి వస్తే మంచిగా వంట పని చేసి పెడుతుంది. ఈమె ఎవరు చేతబడి చేస్తున్నా అనిపిస్తుంది నాకు. చీపిరి కట్ట బకెట్ కరెక్ట్ మంచి పట్టుకొని ఉంది. ఇప్పుడు 2:36 ఏమో అవుతుంది. మేము బాగానే తిరిగినాం ఫాస్ట్గా అన్నీ చూసుకుంటా. సో నేనైతే కొన్ని మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే అసలు నేను ఎక్కువ చూపించలేను. బికాస్ మీరు వచ్చి చూస్తేనే బాగుంటుంది ఇక్కడ బ్లాగ్ అంటే అన్ని ప్లేసెస్ అనేవి. సో ఇది కొంచెం నేను మరీ అన్నీ కూడా పెట్టలేను. సో నేను కొన్ని క్లిప్స్ మాత్రమే పెడతా. ఇది పక్కా వీకెండ్కి ఫ్రెండ్స్తో కానీ ఇట్లా మంచిగా వచ్చినాం అనుకో, ఇట్స్ లైక్ థ్రిల్లింగ్, బాగుంటుంది. ఈ సన్నీ సాటర్డే రియలీ. నేనైతే నిజంగా ఇన్ని డేస్ హైదరాబాద్లో ఉన్నా కానీ నేనైతే అసలు ఎప్పుడు మ్యూజియంకి రాలే. బాగుంది. నేను స్కూల్ డేస్లో రాలే, ఎందుకంటే నా స్కూల్ మా ఊర్లో జరిగినుండే. మా ఊర్లో నేను ఎక్కువగా గట్టిగా మాట్లాడలేకపోతున్నా బికాస్ ఎందుకంటే ఇక్కడ సైలెంట్గా ఉంది, చాలా సైలెంట్గా ఉన్నా. సో మనం వెళ్ళిపోదాం. ఎక్కడైతే సైలెంట్ ఉంటుందో నేను అక్కడ ఉండాలని, బికాస్ నేను ముందే నా నోరు పెద్దది. ఇన్ని ఫ్లోర్లు ఇన్ని తిరిగినాం అనమాట. సో అన్నీ చూసినాం, మంచిగా రిలాక్స్గా దిగి. సో అయిపోయిందనమాట. దీంతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. కొంచెం అయితే ఫాస్ట్గానే తిరిగినాం, మరీ అంత స్లో కాకుండా. సో మాకు ఇక 4 అవర్స్, మాకైతే 4 అవర్స్ పట్టింది. 4.5 అవర్స్ పట్టింది. ఇంకా మెల్లగా తిరిగితే కొంచెం 5 అవర్స్ పడుతుంది. కానీ అన్నీ అయితే మేము బాగానే కవర్ చేసినాం, చూసినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. దాని మీద కొన్ని కామెడీ చేసుకున్నాం. కొంచెం నాకు ఓకే అప్పట్లో కూడా ఇట్లా ఉందా అని హిస్టరీ తెలుసుకున్నా, చూసిన. సో మంచిగా అనిపించింది డే అంతా. సో ఇక్కడ అనమాట. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ, బై.